తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. గడిచిన 4 రోజుల్లో 6,405 కోట్ల రూపాయల పంపిణీ జరిగింది. 62,47,000 రైతుల ఖాతాల్లో నగదు జమ పూర్తి అయింది. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున నగదు జమ చేయడం జరిగింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులని జమ చేసింది ప్రభుత్వం. 1,06,00,000 ఎకరాలకు అందిన పెట్టుబడి సాయానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎకరం లోపు 24.22 లక్షల మంది రైతులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే 24,22,000 మందికి సంబంధించి 2 ఎకరాల లోపు 17,02,000 మంది రైతులు, అలాగే 3 ఎకరాల లోపు 10,45,000 మంది రైతులు, 4 ఎకరాల లోపు 6,33,000 మంది రైతులు, 5 ఎకరాల లోపు 4,43,000 మంది రైతులకు రైతు భరోసా పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధుల జమకు సంబంధించి ఆ రోజు ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి మాట్లాడిన సందర్భంలో రైతు భరోసా నిధుల జమ చేసే ఆ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు మాట్లాడారు. ఒకసారి ఆ రోజు ఆయన ఏమన్నారు చూద్దాం. 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇన్ని కష్టాలున్నా, ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు. అప్పులకు మిత్తీలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇన్ని కష్టాలున్నా, ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు. అప్పులకు మిత్తీలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైట్, అది ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా 70,11,984 మంది రైతుల ఖాతాలో రైతు భరోసాకు సంబంధించి నిధులను జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అంటారు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ రైతుల ఖాతాలోకి ఆ అమౌంట్ డిపాజిట్ అవుతోంది. ఆ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా ఏమైనా కంప్లైంట్స్ రావడం జరుగుతోందా? సో సాధారణంగా ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, అలానే రావడం జరుగుతుందా? ఎటువంటి ఇష్యూస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రైతు భరోసాకి సంబంధించి ఇప్పటికీ రైతుల ఖాతాలోకి ఆ నిధులు జమ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయా, లేకపోతే దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫాక్ట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? అట్ ద సేమ్ టైం ఎటువంటి చర్చ జరుగుతోంది కాంగ్రెస్లో? ఎగ్జాక్ట్లీ, అంటే మొన్ననే ముఖ్యమంత్రి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 9 రోజులలో 9,000 కోట్లు రైతుల ఖాతాలో రిలీజ్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ అంశానికి సంబంధించి ఈ ముఖ్యమంత్రి చెప్పిన డేట్ నుంచి ఈ రోజు వరకు 4 రోజుల్లోనే 6,405 కోట్లు జమ అయ్యాయి. దీంట్లో 1 ఎకరం ఉన్న వారికి ఏమో 24,22,000 మందికి, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకేమో 17 లక్షల మందికి పైగా, 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి 10 లక్షలకు పైగా, తర్వాత 4 ఎకరాల లోపు ఉన్నటువంటి వారి రైతులకు 6,33,000 మందికి ఉంటే, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి 4,43,000 మందికి ఈ రైతు భరోసా పథకం కింద 6,000 చొప్పున ఎకరానికి వారి ఖాతాల్లో జమ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే వానాకాలం పంట కింద దీన్ని జమ చేస్తున్నాం అనేటువంటిది ప్రభుత్వం చెప్పింది, స్టేట్మెంట్ ఇచ్చింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రభుత్వం రైతు భరోసా నిధులను చాలా ఫాస్ట్ గా చెల్లిస్తున్నాం, చాలా వేగంగా అనేటువంటిది ప్రభుత్వం చెప్తోంది. ఇది ఒక కొత్త రికార్డు. గతంలోనే రైతు రుణమాఫీ కింద రైతులకు డబ్బులు విడుదల చేశాము. ఇప్పుడు రైతు భరోసా కింద ఈ డబ్బులు విడుదల చేస్తా ఉన్నాం. దాదాపు 1,00,000 కోట్లకు పైగా నిధులను 1.5 year లోపలనే రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి రికార్డు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉంది తెలంగాణలో అనేటువంటిది చెప్తా ఉన్నారు. 16వ తేదీన జరిగినటువంటి సమావేశం ద్వారా ప్రారంభమైనటువంటి ఈ నిధుల పంపిణీ అక్కడ ముఖ్యమంత్రి ఓపెన్ చేశారు. ఇప్పటివరకు 4 రోజుల్లోనే దాదాపు 6,405 కోట్ల జమ చేయడంతో ప్రభుత్వ అధికారులు సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రివ్యూ ద్వారా తెలుసుకుంటున్నారు. ఏం జరుగుతుంది, ఎన్ని నిధులు ఇప్పటివరకు జమ అయ్యాయి, దీని అప్డేట్ ఏంటి అనేటువంటి ఎగ్జాక్ట్ చెప్పినటువంటి టైం 9 రోజుల లోపల. ఈరోజు ఆల్రెడీ 19వ తారీఖు, ఇప్పటికే 4 రోజులు అయిపోయాయి. అంటే మొత్తం ఇంకా 24వ తారీఖు లోపల
దీనికి సంబంధించినటువంటి నిధులు జమ అవుతాయి. జమ అయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ కూడా ఇచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి చాలా వేగంగా నిధులు బదిలీ కావాలి అనేటువంటి ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. అందులో భాగంగానే ముందుకు వెళ్తా ఉన్నారు. చాలా రోజుల నుంచి లోకల్ బాడీ పెండింగ్ ఉంది కాబట్టి దానికోసమే ఈ నిధులు జమ చేస్తా ఉన్నారు. వెంటనే లోకల్ బాడీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్, తర్వాత దాని వెంటనే సైమల్టేనియస్ గా హైదరాబాద్ లో మేయర్ ఎలక్షన్స్ ఇవన్నీ జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలక్షన్స్ కి సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే నిధులు ఇచ్చినట్టుగా చర్చ జరుగుతా ఉంది. ఇది పక్కన పెడితే ప్రతిపక్షాలు కూడా ఒక విమర్శ చేస్తా ఉన్నాయి సచిన్. దాంట్లో గతంలో ఇస్తానన్నటువంటి పెట్టుబడి సహాయం ఏమైంది? ఇది వానాకాలానికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం. మరి గతంలో ఇస్తా ఉన్న పెట్టుబడి సహాయం ఎగ్గొడతా ఉన్నారు ఒక పెట్టుబడి సహాయాన్ని, అది కూడా ఇవ్వాలి. అంతకంటే ముందు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులను ఎగ్గొట్టింది రాష్ట్ర ప్రభుత్వం, అది కూడా కలిపి ఇవ్వాలనేటువంటి డిమాండ్ ప్రతిపక్షాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ. సో ప్రభుత్వం మాత్రం అవన్నీ లెక్కలోకి వెళ్లకుండా నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, మొత్తం 32 జిల్లాల వారీగా ఎంతమందికి ఎంత మేర నిధులు అకౌంట్ లో జమ అయ్యాయి అనేటువంటిది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 62,47,000 మందికి పైగా రైతులకు డబ్బులు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఇందాక చెప్పినట్టుగా 6,405 కోట్లకు ఈ 4 రోజుల్లోనే జమ అయ్యాయి అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చే ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు రైతు భరోసాకి సంబంధించి ఆ నిధుల జమ కొనసాగుతోంది. తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ చేసే కార్యక్రమం ప్రభుత్వం ఇంకా కొనసాగిస్తోంది. గడిచిన 4 రోజుల్లో 6,405 కోట్ల రూపాయలు పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 62,47,000 రైతుల ఖాతాల్లో నగదు జమ పూర్తయినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున నగదు జమ చేస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయంటూ చెప్తోంది. 1,06,00,000 ఎకరాలకు అందిన పెట్టుబడి సాయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎకరం లోపు 24,22,000 మంది రైతులున్నారు. 2 ఎకరాల లోపు 17,02,000 మంది రైతులున్నారు. 3 ఎకరాల లోపు 10,45,000 మంది రైతులున్నారు. 4 ఎకరాల లోపు 6,33,000 మంది రైతులున్నారు. ఇక 5 ఎకరాల లోపు 4,43,000 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా పూర్తయినట్టుగా ప్రభుత్వం చెప్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.